హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ మీడియా. వైఎస్ఆర్సీపీ పార్టీలో అందరూ కూడా ఇలాగే ఉంటారా? అందరూ కూడా ఇలాంటి వాళ్ళని మాత్రమే వైఎస్ఆర్సీపీకి ఎలా టచ్ అవుతారు, ఎలా కనెక్ట్ అవుతారు అనేది ఈ మధ్యనే తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. కొంతమంది ఏమో నేర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తులు ఆ పార్టీకి చాలా వత్తాసు పలకటం, లేదా నేరాలు చేస్తేనే ఆ పార్టీ తీసుకుంటుంది అనుకోవటం, లేదా ఏదైనా బేస్లెస్ ఆరోపణలు. అంటే ముఖ్యంగా ఎక్కడా కూడా ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఫ్లైట్ టికెట్ల గురించి, నారా లోకేష్ గారి గురించి, లేదా పవన్ కళ్యాణ్ గారి గురించి, కొలంబో క్రికెట్ మ్యాచ్ గురించి మాట్లాడినప్పుడు కూడా వితౌట్ ఎనీ ఎవిడెన్స్ లేకుండా ఒక మాజీ సీఎం అనేటువంటి ఒక వ్యక్తి మాట్లాడేటువంటి విధానం కావచ్చు, లేదంటే తిరుపతి లడ్డూకి సంబంధించి చేసినటువంటి ప్రోపకండ తప్పని కూడా తెలిసి దాన్ని ఏదో ఒక రకంగా మన వైపు కాకుండా అవతల వాళ్ళ మీద వేసేయాలి అనేటువంటి తత్వం కావచ్చు. అయితే రీసెంట్గా వీళ్ళందరికీ వైఎస్ఆర్సీపీకి ఒక కొత్త దేవుడు దొరికాడు. ఇంకెలా అంటే మామూలుగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా సరే చూసి, ఎదుగో జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లారిటీగా ఒక ప్రెస్ మీట్ పెడితే అందరూ చాలా క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే అర్థమైపోద్ది. నారా లోకేష్ గారు కొలంబో వెళ్ళారు, తిరిగి వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, తిరిగి వచ్చారు. ఆయనకి ఫ్లైటు, ఈయనకి హెలికాప్టరు, ఆయనకి ఫ్లైటు, ఈయనకి హెలికాప్టర్ అని చూసి చదవటం అనేది చాలా బాగా అలవాటు ఉన్నటువంటి వ్యక్తి. కాకపోతే ఇప్పుడు కొంతమంది చూడకుండానే అబద్ధాలు చెప్పేటువంటి వ్యక్తులు ఉంటారు. వాళ్ళల్లో జడా శ్రవణ్ గారని మాజీ న్యాయమూర్తి అని కూడా చెప్తున్నారు. బట్ నాకైతే అలా అనిపించట్లా. ఆయన జడ్జిగా చేశారా లేతే మరి చూశారా అనేది నాకైతే తెలియదు. కానీ ఇంకొకటి అంటే చాలా అపరిజ్ఞాని అని చెప్పి ఆయన చెప్తా ఉంటారు, జడ్జిగా చేశాను అని చెప్పి చెప్తా ఉంటారు. దేశం గురించి, దేశంలో ఉండేటువంటి ప్రపంచంలో గురించి, దేని గురించి అయినా మాట్లాడేటువంటి, అవలీలగా మాట్లాడేటువంటి నాకు అపరజ్ఞానం ఉంది అని చెప్పి ఆయన ఫీల్ అవుతూ ఉంటారు. కాకపోతే జనాల గురించి ఆయన ఆలోచించరు. ఆయన చెప్పేదే నిజం అని ఆయన అనుకుంటారు, జనం కూడా అదే నమ్మేస్తారని ఆయన ఫీల్ అవుతూ ఉంటారు. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి గురించి గతంలో కూడా మాట్లాడారు, మళ్ళీ ఒకటి మాట్లాడారు. ఒక్కసారి మీకు వినిపిస్తాను, వినండి. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కనీసంగా రాష్ట్రంలో జరుగుతున్న అంశాల పట్ల స్పందించడం లేదు. పవన్ కళ్యాణ్ ప్రభుత్వం నుంచి తీసుకుంటూ ప్రశ్నించకుండా, మాట్లాడకుండా, ఇదంతా దేనికి అంటే మాట్లాడకుండా ఉండడానికి. నాకు రోజుకో 5 కోట్లు, అదేదో ఈ మధ్య పెరిగిందని విన్నా, 5 నుంచి 10 కోట్లకు వెళ్ళిందని విన్నా. అంటే 300 కోట్ల రూపాయలు ఎవ్రీ మంత్ పవన్ కళ్యాణ్ ప్రభుత్వం నుంచి తీసుకుంటూ ప్రశ్నించకుండా, మాట్లాడకుండా, ఇదంతా దేనికి అంటే మాట్లాడకుండా ఉండడానికి. ఇది జడా శ్రవణ్ గారు గతంలో 5 కోట్లను ఇంకొకటను మాట్లాడారు. అప్పుడు కూడా అంతే, ఎక్కడ ఆధారాలు ఉండవు. అరే మనం చదువుకున్నాం కదా, మనం ఏదన్నా మంచి, అది కూడా గొప్పగా ఉద్యోగం చేసామని అందరికీ చెప్తున్నాము, అది కూడా జడ్జిగా న్యాయమూర్తిగా వ్యవహరించామని చెప్తున్నాము. మన నోటి నుంచి ఏదన్నా వస్తే జనాలు నిజమనేటుకునేటువంటి ఆలోచనలో ఉంటారు. మనం అబద్ధాలు మాట్లాడితే ఎలా అనేటువంటి ఆలోచన కూడా ఉండదేమో. చాలా గొప్పగా చదువుకున్నాను కదా అనుకుంటారు, కానీ చదువుకొన్నారా అని ఆయనే మాట్లాడుతూ ఉంటారు. మీరు చదువుకున్నారా జడా శ్రవణ్ గారు, చదువుకొన్నారా అనేది కొంతమందికి అర్థం కావట్లేదు. కొంచెం క్లారిటీ ఇవ్వండి. ఎందుకంటే ఇలా మీరు ఏదైనా ఒక నింద లేదంటే ఒక మాట మాట్లాడే ముందు ఎవిడెన్స్ ముఖ్యం. మీరు న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వ్యక్తి, మీకు తెలుసు ఎవరైనా సరే ఒక అభియోగం చేసినప్పుడు ఎవిడెన్స్ అని అడుగుతారు కదా, దాన్ని బట్టే మీరు శిక్ష వేస్తారు, దాన్ని బట్టే మీరు శిక్షలు ఖరారు చేస్తారు, తీర్పు అనేది కూడా ఇస్తారు. మరి అలా ఏదో మసిపూసేసి ముఖం మీద వేసేస్తానంటే ఎలాగా? ఎవిడెన్స్ ఏది సార్? న్యాయమూర్తి గారు, మాజీ న్యాయమూర్తి జడా శ్రవణ్ గారు ఏది అనేది ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీరు 10 కోట్లు అన్నారు, 5 కోట్లని గతంలో చెప్పారు, అప్పుడు ఏం చూపించలా. ఏదో గాలి వార్తలు, గాలి మాటలు, గాలి అన్ని తీసుకొచ్చి మొహం మీద పడేస్తున్నారు. జనాలు సోషల్ మీడియా జమానా సార్. మీరు మాట్లాడింది నిజమా కాదా అని చాలా క్లారిటీగా అడిగేటువంటి ప్రశ్న ఉంటుంది. మీ ముఖం మీద అలా తీసుకొచ్చి పెట్టేటువంటి పరిస్థితి అవుతుంది. ఆలోచించుకోండి. మీరు ఒక న్యాయమూర్తిగా మీరు ఎలా అయితే తీర్పులు ఇచ్చారు, మరి చదువుకుని ఇచ్చారా, చదువుకొన్నా ఇచ్చారా మనైతే మాకైతే తెలియదు. కానీ న్యాయమూర్తిగా చాలామంది మీరు కూడా చెప్తున్నారు, ఏదో ఒక ఇంటర్వ్యూలో 25 కోట్లు ఖర్చు పెట్టారట కేసుకి. అంటే దేనికి ఖర్చు పెట్టారు? న్యాయమూర్తులకు ఇచ్చారా, లేదంటే అడ్వకేట్గా ఇచ్చారా? ఇవి కూడా మీరు బయట చెప్పాల్సినటువంటి పరిస్థితి. అంటే మీరు న్యాయస్థానాల్ని
మీరు ఎలాగైతే మీరు ఏ కేసులను మరి ఎలా వాదించారో, లేదంటే ఏ కేసులకి తీర్పులు ఇచ్చారో, దాని మీద మరి అన్ని కోట్లు ఎలా వచ్చినాయో, 25 కోట్లు మీరు ఖర్చు పెట్టేంత స్థాయికి మీకు ఎలా వచ్చి ఉంటాయో కూడా ఆ దేవుడికే తెలియాలి. అంటే న్యాయ వ్యవస్థలంతా కూడా ఇలాగే ఉంటాయా అనేటువంటి ఆలోచన మీరు రేకెత్తిచ్చారు చూసారా, దానికి మీరు చాలా గొప్పవాళ్ళు. అందుకని అంటున్నాను, చదువుకున్నారా అనేది కూడా చెప్పాలి. అలాగే ఉద్యోగాన్ని కొన్నారా, సంపాదించారా అనేది కూడా చెప్పాలి. ఇకపోతే మీరు ఎవిడెన్స్ లేకుండా మాట్లాడితే దానికి మిమ్మల్ని ఏమనాలి? గాలి మాటలు మాట్లాడతారు. పిట్టల దొరలు ఒకప్పుడు వచ్చేవాళ్ళు. పిట్టల దొరలని గన్న ఒకటి వేసుకుని వచ్చి అది చేస్తాం ఇది చేస్తాం అండి, మీకు అదెందుకండి ఇదెందుకండి, మేము వాళ్ళతో పండి సీఎం గారితో మాట్లాడతామండి, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతామండి, లేదంటే వాళ్ళతో మాట్లాడేస్తామండి, మోదీ గారు తెలుసండి, నాకు అమెరికా ప్రెసిడెంట్ తెలుసండి, మొన్న భోజనానికి వచ్చాడండి, నన్ను పిలిచాడండి, స్పెషల్ ఫ్లైట్లు వేస్తానన్నాడండి అని చెప్తా ఉంటారు. అలా ఉన్నాయి సార్, అలా ఉన్నాయి మన మాటలు, గాలి మాటలు అంటారు. అలాంటి వాళ్ళకి మీకు ఏంటి డిఫరెన్స్ చూపించడానికి మీరు ఒక న్యాయమూర్తిగా చేసినటువంటి వ్యక్తి అని చెప్తున్నారు, మేము చూడలేదు. చాలా గొప్ప అడ్వకేట్ అని చెప్తున్నారు, మేము చూడలేదు. మీరు ఇలాంటివి ఏమన్నా మాకు చూపిస్తే స్ట్రైట్ ఫార్వర్డ్గా మీకు ఒక క్వశ్చన్ ఇస్తున్నాం. మీరు సమాధానం చెప్పేటువంటి ధైర్యం ఉంటే బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు 30 రోజుకి 10 కోట్లు, నెలకు 300 కోట్లు తీసుకుంటున్నారని మీరు అన్న మాటకి సాక్ష్యాలతో సహా మీరు బయటకు వస్తే, మీరు నిజంగా చదువుకున్నారు అని, చదువు కొనకుండా చదువుకున్నారు అని మీరు అనుకుంటే, అది కనుక నిజమైతే, మీరు జాబ్ చేసి ఎక్కడా కూడా అక్రమంగా సంపాదించకుండా ఉన్నటువంటి వ్యక్తి అయితే బయటకు వచ్చి ఇదిగో ఎవిడెన్స్, నెలకు రోజుకి 5 కోట్ల నుంచి 10 కోట్లు తీసుకుంటున్నారు, 300 కోట్ల రూపాయలు నెలకు వచ్చాయి, సంవత్సరానికి 3600 కోట్లు పవన్ కళ్యాణ్ గారికి ముట్టాయి అని ఒక్క రూపాయికి సంబంధించినటువంటి ఆధారమైనా సరే మీరు చూపించగలిగితే మీకు జీవితాంతం పనిచేసి పెడతాం. ఆలోచించు, ఎవరి గురించి అయినా సరే మనం బేస్లెస్ ఆరోపణలు చేయకూడదు సార్. మీరు ఒక పవిత్రమైనటువంటి పదవిలో చేసి వచ్చినటువంటి వ్యక్తులు ఇలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఏదో ప్రెస్ మీట్ ముందు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా బెటర్గా మాట్లాడేస్తున్నారు కదా అని వైఎస్ఆర్సీపీ మీకు అటెన్షన్ ఇచ్చి ఉండొచ్చు. దాన్ని చూసి మనం ఎక్కువ అయిపోకూడదు. ఆరోపణలు, ఆయనకి మీకు తేడా ఏంటి? ఆయన కూడా చెప్తున్నారు కదా, ఆయన చదువుకున్నారో తెలియదు కదా, మీరు కూడా అదే మాట చెప్తే ఆయనకి మీకు తేడా ఏంటి చెప్పండి? ఆయన ఇచ్చినటువంటి స్క్రిప్ట్ మీరు అలా రాసేసుకుని వచ్చేస్తే ఎలా చెప్పండి? కొంచెం జనాలకి కావాలి, ఎవిడెన్స్ కావాలి. మీరు ఎలా అయితే న్యాయమూర్తిగా ఉండేటువంటి ఎవిడెన్స్ అడిగారో అదే ఎవిడెన్స్ మీరు ఇచ్చి మాట్లాడండి, లేకపోతే గాలి మాటలనే అనుకోవాల్సి వస్తుంది.